మధ్యవర్తిత్వం ద్వారా సత్వర న్యాయం పొందాలంటూ న్యాయమూర్తులు, న్యాయవాదులు, లోక్ అదాలత్ సభ్యులు కావలిపట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మరియు కావలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మధ్యవర్తుల ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సత్వర న్యాయం పొందాలంటే మధ్యవర్తిత్వం ద్వారానే సాధ్యమవుతుందని వివరించారు. ఇందుకోసం అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వివరించారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా 90 రోజులు ఈ మీడియేషన్స్ మీద, అంటే ప్రజలు మధ్యవర్తిత్వం లేకుండా వాళ్ళని వీళ్ళు కలిపి మాట్లాడేవాళ్ళు లేకుండా ఉండడం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ మీడియేషన్ మీద అవగాహన కల్పించడం కోసంగా ఈ విధంగా కార్యక్రమం పెట్టారు. ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కావల్లో ఈరోజు మా జడ్జిలు, లాయర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు కావలి పట్టణంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మీడియేషన్ సెంటర్ యొక్క యాక్ట్ పైన అవగాహన కార్యక్రమం కోసం ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కూడా, అదేవిధంగా న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి గారు గీతావాణి మేడం గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు మరి సుధాకర్ గారు, అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు అయిన విక్రమ్ సింహ గారు, ఫస్ట్ క్లాస్ స్పెషల్ మేజిస్ట్రేట్ అయిన పరశురామ్ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రపాణి గారు మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్లో ఈరోజు ర్యాలీ నిర్వహించి వీరి మీడియేషన్ సెంటర్ ద్వారా సత్వర న్యాయం పొందాలని ప్రజలకు అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాం.